ఒక సినిమాలో డైలాగు, బలహీనుని కొడితే బలవంతుడు భయపడతాడు అనే డైలాగు ప్రకాష్ రాజ్ గారు చెప్తారు. అదే బలవంతుడినే కొట్టచ్చు కదా, బలహీనుని కొట్టి బలవంతుడిని ఎందుకు భయపెట్టాలి అంటే, బలవంతుని కొడితే వాడు ఊరుకుంటాడా, వాడు తిరిగి కొడతాడు అంటాడు. అది కరెక్ట్. బలహీనుడి మీదకే ఎవరైనా కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. ఎవరైనా బలహీనుల మీదే దాడి చేస్తారు, బలవంతుల మీద చెయ్యరు. ఎందుకంటే వాడు తిరగబడతాడు కాబట్టి, వాడు వీళ్ళలాగే స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి. ఇక్కడ బలహీనులు ఎవరు అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మన ఇండియాలో ఎస్సీ ఎస్టీ బీసీలు. మొట్టమొదటగా రాజకీయం ఏదైతే ఈ రాజకీయ పార్టీల అధికారంలోకి రావటంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళ యొక్క ప్రతాపం, వీళ్ళ యొక్క పవర్స్ ఎవరి మీద చూపిస్తారు? తక్కువ సమాధానం చెప్పేది మాలమాదిగులు, తర్వాత బీసీలు. అదే ఒక అగ్రకులం వాళ్ళ దగ్గరికి వెళ్తారా అంటే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు మంచి బలవంతులు కాబట్టి. ఏదేమైనా కానీ ఈ మాలలు కూడా ఆలోచించాలి. మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాం, వేసి వాళ్ళ చేతే మనం ఎందుకు తన్నించుకుంటున్నాం? చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో అట్రాసిటీస్. వీళ్ళందరూ రాజకీయ నాయకులు చెప్పేదేమో ఎస్సీలు ఎస్టీలు బీసీలకు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసేదేమో అట్రాసిటీస్, చిత్రహింసలు చేయటం మాలా మాదిగల్ని, అది తర్వాత బీసీల్ని. మెయిన్ టార్గెట్ ప్రతి ఒక్కరికి కనపడేది మాలా మాదిగలే. ఒకసారి వీళ్ళు కూడా ఆలోచించండి. మనం ఓటేసి మనం అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళే వచ్చి మనల్ని చిత్రహింసలు పెడుతున్నారంటే ఇది ఎక్కడ న్యాయం? ఇదేనా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యం అన్నటువంటిది కూడా ప్రజలు ఆలోచించాలి. ఇది ప్రజాస్వామ్యం, నియంత పాలన అన్నటువంటిది ప్రజలే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.